ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆది కాండము 49వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసేతివి. అతడు నా మంచము మీదకెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపించబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన వాని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండను. జబూలును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఇశ్శాఖారు 2 తొట్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్దాబము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించడి కొమ్మ, యోట వద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి వింటి దీవెనలతోనూ, క్రింది దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకులు దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదనో, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదనో ఉండును. బెన్యామీను చిల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనను. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను,
నేను నా సర్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన హెఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడు హెఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము పరిశుద్ధ లేఖనాలలో నుండి మరి ఆదికాండము 49వ అధ్యాయాన్ని మరి చదువుకొని ఉండగా ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరు మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 48వ అధ్యాయము ఆదికాండములో దేవుని పిల్లలారా, యోసేపు తన కుమారులను తన తండ్రి కాయిలా పడి ఉన్నాడని తెలుసుకొని తన తండ్రి యొక్క ఆశీర్వచనాలు తన కుమారులకు మరి ఇప్పించాలి అని చెప్పి తన తండ్రి దగ్గరకు తన కుమారులు తీసుకుని రావడం, మరి యాకోబు తన మరి యోసేపు ఇద్దరు కుమారులను దీవించడం మనం చూస్తాం. ఆ తర్వాత జరిగినటువంటి విషయమే మరి దానికి కొనసాగింపుగా ఈ 49వ అధ్యాయము కొనసాగింపుగా జరిగినట్లుగా మనం చూడవచ్చు. ఇదేం పిల్లారా, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపు సంగతులను మీకు తెలియజేస్తాను అని చెప్పి గత అధ్యాయంలో యాకోబు యోసేపును మరి అతని సంతానాన్ని ఉద్దేశించి ప్రవచనాత్మకంగా మరి వారిని ఆశీర్వదించడం, మరి ఆ ఆశీర్వచనాలు చేసేటప్పుడు మరి మిగతా తన కుమారులు బయట ఉండవచ్చు. ఆ కారణాన్ని బట్టి వారిని కూడా యాకోబు లోపలికి పిలిచి వారందరితో కూడా మరి ప్రవచనాత్మకంగా అంచె దినములలో సంభవింపబోవు ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తాను రండి అని వారిని పిలవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి మరి అతని 12 మంది కుమారులు కూడా మరి అతని దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన వారిని గురించి మరి ప్రవచనాత్మకంగా వారిని దీవించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మరి ప్రవచనాత్మకమైనటువంటి మాటల్లో మనం చూస్తే అక్కడ మెస్సయ్యను గురించి ప్రస్తావించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెస్సయ్యను గురించిన వాగ్దానం కూడా యాకోబు ఇక్కడ మరి ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. అంచె దినాలలో జరగబోయేటువంటి విషయాలు, యేసుక్రీస్తు అంచె దినాలలో జన్మించాడని లేఖనాలు చెప్తున్నటువంటి విషయాన్ని మరి గుర్తు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును. ఏప్రిల్ రాసిన పత్రిక 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించినటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యాకోబు. ఇదేం పిల్లరా, ఇక 2వ వచనం మనం చూస్తే, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. ఇక చివరి మాటలు వినండి పిల్లలారా అని చెప్పి తన 12 మంది పిల్లలను పిలిచి యాకోబు మాట్లాడుతూ ఉంటాడు కదా. మొదటి వాడైనటువంటి రూబేనుతో అంటున్నాడు, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడివై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కాను అని రూబేను గురించి ఇక్కడ యాకోబు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇదే పిల్లరా, వాస్తవానికి మనం చూస్తే యాకోబుకు పెద్ద కుమారుడు కాబట్టి రూబేనుకి ఏం దక్కాలి? జ్యేష్ఠత్వము దక్కాలి. అంటే అందరికంటే ఒక పాలు ఎక్కువగా మరి రూబేనుకు దక్కాలి. కానీ రూబేను పాపం చేశాడు. ఏమిటి? మరి తండ్రి ఉపపత్నితో పాపం చేశాడు. ఆ కారణాన్ని బట్టి రూబేను తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. దానిని
మరి కోల్పోయాడు. తరువాత పశ్చాత్తాపపడి ఉండవచ్చు, కానీ మరి యాకోబు యొక్క ఈ చివరి దినాన్న ఆ పాపమును మరి ప్రస్తావిస్తూ అంటున్నాడు కదా, నీవు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయావు, మరి నీవు మరి ఆ యొక్క ఆధిక్యతను కోల్పోయావు. కాబట్టి మరి దీనిని ఎందుకు నీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని భయం లేకుండా నీవు జరిగించిన ఆ జార క్రియను బట్టి నీవు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయావు. జాగ్రత్త. మరి నీవు పాపము చేసి ఆ పాపాన్ని బట్టి దేవుడు అతడు మరి మరణించకుండా కృప చూపాడు అని అంటే, రూబేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు రూబేన్ని చంపివేయవచ్చు, కానీ మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి దేవుని యొక్క మరి వాగ్దానము నెరవేరాలి కాబట్టి మరి పాపమునకు మరి ఆ యొక్క శాపాన్ని రాకుండా మరి తీసివేయగలిగాడు. మరి జీవిత చరిత్రపై మరి రూబేను యొక్క జీవిత చరిత్రపై ఆ మచ్చలాగానే ఉండింది. మరి దావీదు విషయంలో కూడా చనిపోయేంత వరకు బత్షెబ విషయంలో దావీదు చేసినటువంటి అఘోరమైన పాపము తాను చనిపోయేంత వరకు వెంటాడింది. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి రూబేను గురించినటువంటి మరి సందర్భాన్ని ఇక్కడ ఎత్తు చూపుతూ ఆయన అంటాడు కదా, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి కాబట్టి నువ్వు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయావని రూబేను గురించి మాట్లాడడం మనం చూస్తాం. రెండోది చూస్తే షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ఈ వచనంలో యాకోబు తన ఇద్దరు కుమారులైనటువంటి షిమ్యోను లేవి గురించి మరి ప్రవచించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరికి ఇతర సహోదరులు ఉన్నప్పటికీ వీరిద్దరికీ ఒకే విధమైనటువంటి మరి హింసా స్వభావం ఉండటం వల్ల మరి యాకోబు వీరిద్దరిని సహోదరులను సంబోధిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క మరి షెకెము విషయంలో వీరు చేసినటువంటి హింస, మరి దేవుని వాగ్దానము వీరిద్దరి వల్ల నాశనమైపోయి ఉండేది. మరి యాకోబు తన మరి సంతానం మొత్తం కూడా షెకెము చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ప్రజల వలన నాశనమైపోయేవారు. కనానులో మరి వారు విస్తరించవలసినటువంటి దేవుని వాగ్దానం నిరర్థకమైపోయేది. కాబట్టి వారిని మరి ఆయన చేయడానికి ఉపయోగించారు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములని మరి షిమ్యోను లేవి గురించి యాకోబు ప్రస్తావిస్తూ అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, దేవుని వాగ్దానము వీరి వల్ల నిరర్థకమయ్యేదే, కానీ దేవుడు అట్టి వాటి నుండి తప్పించాడు. ప్రియదేని పిల్లారా, మరి ఈ రీతిగా మరి షిమ్యోను లేవి అనేటువంటి వారిద్దరూ హింసా స్వభావం కలిగిన వారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని వారిని మరి వారి గురించి ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో చూస్తే, నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంగమతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి అని మరి షిమ్యోను లేవిని గురించి విదేన్ పిల్లరా మరి యాకోబు ప్రవచించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7వ వచనం, వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను అని మరి 7వ వచనం వరకు షిమ్యోను లేవిల గురించి ఆయన మరి ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. విదేన్ పిల్లారా, ఇక మరి 8వ వచనం మనం చూస్తే, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. ఈ వచనంలో యోధా జన్మించినప్పుడే లేయా నేను యెహోవాను స్తుతిస్తానంటూ ఆ పేరు పెట్టింది. ఆ పేరుకు తగినట్టుగానే యోధా పొందుకునే ఆధిక్యతను యాకోబు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులపై చేసిన పరిపాలనను, మరి యోధా గోత్రం నుండి వచ్చిన మెస్సయ్య చేస్తున్న పరిపాలనను మరి ఇవి సూచిస్తూ ఉన్నాయి. ఇదేని పిల్లరా, 1వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, యోధా తన సహోదరుల కంటే హెచ్చువాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను అనేటువంటి మాట. ఒక ప్రముఖుడు అంటే ఏమిటి? యోధా నుండి ఒక ప్రముఖుడు బయలువెడలెను అనే మాట ఇక్కడ మెస్సయ్యను గురించి మరి ప్రస్తావించటం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి 9వ వచనంలోనే మరి మాట్లాడుతూ అంటాడు కదా, యోధా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను
అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడెవడు? ప్రియదేని పిల్లరా, మరి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ గోత్రంలోనే జన్మించి యోధా గోత్రపు కొదమ సింహంగా పిలువబడి తన శత్రువులపై విజయం సాధిస్తాడు అని అనేక లేఖనాలు ఇక్కడ చెప్తా ఉన్నాయి. ఆ కారణంగానే యాకోబు యోధాను గురించి ప్రవచిస్తూ మెస్సయ్యను గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. యోధా గోత్రపు కొదమ సింహమా అని ఎవరికి పేరు అని అంటే మరి నజరేయుడైన యేసుక్రీస్తు పేరు మరి ఉంది. ప్రియదేని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:14 మరి మన ప్రభువు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు అని మరి అక్కడ ప్రస్తావించటం. అలాగనే ప్రకటన 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయము పొందినని నాతో చెప్పినని మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగనే తన శత్రువులపై విజయం సాధిస్తాడని మెస్సయ్యను గురించి చెప్పబడినటువంటి మాటను మనం ఇక్కడ 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన 17:14 కూడా మనం చూడవచ్చును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అని ఇక్కడ యోధా గోత్రపు కొదమ సింహం గురించి యోధాను ప్రవశిస్తూ మాట్లాడతాడు. ప్రియదేని పిల్లరా, మరి ఇంకను మాట్లాడుతూ అంటాడు కదా, షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు అని చెప్పి మరి మెస్సియా యోధా గోత్రములో జన్మించే వరకు యూదులు తమ అధికారాన్ని పూర్తిగా కోల్పోలేదండి. మరి యోధా గోత్రపు కొదమ సింహం యోధా గోత్రముల నుండి వచ్చాడు అని ప్రియదేని పిల్ల యేసుక్రీస్తుని గురించి ముందుగానే ప్రవచించబడినటువంటి మాటను ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యాకోబు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అని ప్రియదేని పిల్లారా, మరి క్రీస్తు ప్రభుల వారి గురించి రాబోవు మరి ఉగ్రత నుండి మరి తప్పించుకోవటానికి మరి క్రీస్తు ప్రభుల వారే ప్రథమమైనటువంటి మరి ఆయుధం అని చెప్పి మరి యెషయా గ్రంథము 63:1-4 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్నది ఇతడెవడు, శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు అని బట్టల వలె ఉన్నవేమి, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితివి, జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు, కోపగించుకుని వారిని త్రొక్కితివి, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితివి, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే, పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను అని మెస్సయ్య యొక్క అంత్య దినమున జరగబో సంగతులను ఇక్కడ మరి ప్రస్తావిస్తూ యాకోబు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇక జెబూలూను సముద్రపు రేవు నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును అని జెబూలూను గురించి ప్రవచించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వచ్చాక ఈ గోత్రం కనాను ఉత్తర భాగంలో సీదోనుకు దగ్గరగా స్వాస్థ్యం పొందుకుంది. దీనివల్ల ప్రియదేని పిల్లారా, మరి దీనివల్ల సముద్ర వాణిజ్యపరంగా ఇది అభివృద్ధి చెందింది. ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియదేని పిల్లారా, ఈ అధ్యాయంలో యాకోబు వీరు ఎక్కడెక్కడ అయితే నివసిస్తారని ప్రవచనాత్మకంగా చెప్పారో అవే ప్రదేశాలు వీరికి చీటీ వల్ల స్వాస్థ్యంగా మరి రాబడ్డాయండి. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 10-16 వచనాలు మనం చూస్తే 3వ వంతు చీటీ వారి వంశం చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియదేని పిల్లారా, ఈ రీతిగా జెబూలూను గురించి ప్రవచించటం మనం చూస్తాం. తర్వాత 14వ వచనంలో ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధాబము అని
ఇక్కడ ఇస్సాకారు గోత్రికులను గురించి ప్రవచించడం మనం చూస్తాం. అతను చెప్పినట్లే అతని గోత్రానికి జెబూలూను గోత్రికులకును దాను గోత్రికుల మధ్యలో స్వాస్థ్యం వచ్చింది. కాబట్టి 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న గార్ధాపంగా ఇతను వర్ణించబడటానికి కారణం ఏంటంటే అతని బలాన్ని ఇక్కడ మరి ప్రస్తావిస్తూ యాకోబు మరి ఇక్కడ ప్రవశించడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రిదేన్ పిల్లల 15వ వచనం, అతడు విశ్రాంతి మంచిదగటయో ఆ భూమి రమ్యమైన దగ్గటయో చూసిన గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. ఇస్సాకారు గోత్రికులు ఎక్కువగా యుద్ధాలలో పాల్గొనకుండా భూమిపైన ఆధారపడి వ్యవసాయం చేసేవారు. దీనివల్ల యుద్ధాలు సంభవించినప్పుడు వీరు యుద్ధంలో పాల్గొనే మరి వారికి పన్నును కట్టవలసి వచ్చేది. ఇందువల్ల అతడు దాసుడిగా వర్ణించబడ్డాడు. ప్రియదేని పిల్లారా, ఇక 16వ వచనంలో దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును అని యాకోబు దాను గురించి ప్రవచించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ దాను యాకోబు భార్యలైన లేయా రాహేల ద్వారా కాకుండా రాహేలు దాసి ద్వారా జన్మించినటువంటి వ్యక్తి. అయినప్పటికీ అతను ఇశ్రాయేలుల మిగిలిన గోత్రాల కంటే తక్కువేం కాదని, అతను కూడా మిగిలిన ఇశ్రాయేలులతో పాటు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడని యాకోబు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లల, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును అంటే అర్థం ఇదే. ప్రియదేని పిల్లారా, మరి తర్వాత దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్ల పాముగాను ఉండును, అది గుర్రపు మడిమలను కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. దాను గోత్రికులకు సరిహద్దుల్లోని భూభాగం స్వాస్థ్యంగా లభించింది. కాబట్టి మరి దీనివల్ల ఆ దేశంపై యుద్ధానికి ఎవరు ప్రవేశించినా మొదట దాను గోత్రికులనే దాటి వెళ్ళాలి. కాబట్టి ఆ గోత్రికులు తమ దేశంలోకి ప్రవేశించే శత్రువులను అడ్డుకోవడానికి సర్పం వల్లే వివేకంగా ఉండి వారిని అంతం చేస్తారు అని ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా వ్యవహరించిన సంసోను ఈ గోత్రానికి చెందిన వాడిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దాను మరి సరిహద్దుల్లోని భూభాగం వారికి స్వాస్థ్యంగా వచ్చింది. యెహోషువ 19:40-46 వచనంలో మనం చూస్తే 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియేల పక్షముగా వచ్చాను. ప్రియదేని పిల్లారా, మరి వారి స్వాస్థ్యపు సరిహద్దు జొరియా, ఎష్టాయోలు, ఎర్షాయోసు అని చెప్పి అక్కడ దాను గోత్రికుల గురించి ప్రస్తావించటం మరి మనం చూస్తాం. ప్రియదేని పిల్లారా, ఇక మరి 18-19 వచనంలో యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. గాదు గోత్రం వారి సరిహద్దు ప్రాంతంలో నివసిస్తూ తమ దేశంలోనికి ప్రవేశించే శత్రువులను మట్టి పెట్టడానికి సిద్ధంగా ఉంటారని పై వచనంలో యాకోబు ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, ఆ క్రమంలో వీరిలో కొందరు చనిపోయి ఉంటారు. యాకోబు తన దేవుణ్ణి గాదు యొక్క రక్షణ కోసం వేడుకుంటూ ఉన్నాడు. బంటుల గుంపు గాదును కొడుతుంది. మరి ఎక్కువగా సరిహద్దులో ఉన్నప్పుడు ప్రథమంగా శత్రువుల యొక్క ప్రమాదము మరి ఆ వంశీయులకే ఉంటుంది కనుక మరి యెహోవా రక్షణ వారికి ఉండాలి అని చెప్పి గాదుని గురించి మరి ఆయన ప్రవశించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరేక ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అని ఆషేరు గోత్రికులను గురించి ప్రవశించడం మనం ఇక్కడ చూస్తాం. ఆషేరు గోత్రం వారికి స్వాస్థ్యంగా లభించిన భూభాగంలో ఆహారము మరియు తైలాల సమృద్ధి ఇతర గోత్రాల కంటే ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆహారము, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అని ఇదేం పిల్లారా ఇక్కడ మరి యాకోబు ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 19:24-31లో 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చాను అని అక్కడ ప్రస్తావించబడింది. ఇదేని పిల్లారా, ఇక 21వ వచనంలో నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును అని నఫ్తాలి వంశస్థుల గురించి యాకోబు ప్రవచించడం మనం ఇక్కడ చూస్తాం. ఇందులో అతను విడువబడిన లేడిగా సంబోధించబడ్డాడు. కొందరు బైబిల్ పండితులు ఆ మాటకు సింధూర వృక్షం అనే అర్థం కూడా వస్తుందని, ఆ వృక్షంలానే నఫ్తాలి విస్తరిస్తాడని చెప్పేందుకే యాకోబు ఆ పోలికను తీసుకున్నాడని మరి చాలామంది భావించారు. అదేవిధంగా అతను ఇంపైన మాటలు పలికి అందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడు అని నఫ్తాలి గోత్రికులను గురించి యాకోబు ప్రస్తావించడం మనం ఇక్కడ చూడవచ్చును. ఆ తరువాత మరి యోసేపు ఫలించేటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని యాకోబు తన ప్రియ కుమారుడైనటువంటి
యోసేపును గురించి ప్రవచించటం మనం ఇక్కడ చూడగలం. ఇందులో అతను ఓట యొద్ద ఫలించేటి కొమ్మగా పోల్చబడ్డాడు. నీటి ఓటల పక్కన ఉన్న చెట్టు ఎలాగైతే ఫలించి విస్తరిస్తుందో అలానే యోసేపు సంతానం అభివృద్ధి చెందుతుంది అని విలుకాండ్రు అతని వేధించిరి, వారి బాణములను వేసి అతన్ని హింసించిరి అని యోసేపు జీవితంలో అతనికి కలిగిన హింసలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు యాకోబు. యోసేపు చరిత్రను మనం పరిశీలించినప్పుడు మొదటిగా అన్నల చేత హింసించబడ్డాడు, ప్రేమించే తండ్రికి దూరమయ్యాడు, తరువాత పోతిఫరు భార్య చేత హింసించబడ్డాడు. ఇదేం పిల్లరా, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును, ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలన నాయనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగిన అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అని యాకోబు తన కుమారుడైన యోసేపును అన్ని హింసల నుండి తప్పించి ఘనపరిచిన పరాక్రమశాలి అయిన తన దేవుని బండగా కాపరిగా వర్ణిస్తూ ఆయన వల్ల యోసేపును సమస్తమైనటువంటి దీవెనలు కలుగుతాయని ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, ఆయనను బట్టి యోసేపు సంతానం వారి విల్లు బలమైనదిగా యుద్ధశూరులుగా మారుతుంది అని యాకోబు ఇక్కడ ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 26వ వచనంలో కూడా మనం చూస్తే, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదనో తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదనో ఉండును అని యోసేపు గురించిన తన మాటలను కొనసాగిస్తూ తాను పొందుకున్న దీవెనలు తన పితరుల దీవెనల కంటే ఉన్నతమైనవని, అవి యోసేపు తల మీదకు వస్తాయి అని యాకోబు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదేం పిల్లరా, ద్వితీయోపదేశ కాండం 33:13 నుండి 17 వచనాలు మనం చూస్తే, యోసేపును గురించి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో మండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000 మనష్షే యొక్క 1,000 అలాగున నుందురు అని యోసేపుని గురించి ప్రస్తావించటం మనం అక్కడ చూస్తాం. ఇక బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకుంటాడు అని బెన్యామీను గోత్రికులను గురించి యాకోబు ప్రవచించడం మనం ఇక్కడ చూడగలం. ఇదేం పిల్లరా, ఇందులో అతడు చీల్చునట్టి తోడేలుగా వర్ణించబడ్డానికి కారణం ఆ గోత్రపు వారి యుద్ధ శౌర్యాన్ని తెలియజేస్తూ ఉంది. తోడేలు ఎర్రను తిన్నట్టుగా వారు పగలంతా యుద్ధంలో సైనికులను చంపి సాయంకాలంలో వారి నుండి దోచుకున్న సొమ్మును పంచుకుంటారట. ఇశ్రాయేలులను పరిపాలించిన మొదటి రాజైన సౌలు ఈ గోత్రానికి చెందినవాడే. మొదటి సమయాలు 9:1-2 వచనాలు అవి తెలియజేస్తూ ఉన్నాయి. అఫియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన షెరోకుకు జననమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీయుడు అక్కడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను అని అక్కడ మొదటి రాజైన సౌలు గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క బెన్యామీను గోత్రికుడే అని చెప్పి జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అపోస్తలుడైన పౌలు కూడా ఈ గోత్రంలో జన్మించాడు అని రోమా 11:1 మనం చూడగలం. ఇదేని పిల్లారా, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రాలు వారి తండ్రి వారిని దీవించచ్చు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాను. ఈ రీతిగా 12 గోత్రాలను యాకోబు దీవిస్తూ వారి సంతానాన్ని మోషే కూడా మరణ సమయంలో ఎలాగన దీవించటం ఈ వచనంలో ఇశ్రాయేలు 12 గోత్రాలను యాకోబు దీవించినట్టు రాయబడడం మనం ఇక్కడ చూస్తాం. దేని పిల్లారా, ఇక తర్వాత
అలాగే 29వ వచనం, తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు చీట్లని, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అని పలకటం ఈ 29వ వచనంలో మనం చూడవచ్చును. కాబట్టి నన్ను ఇక్కడ మీరు మరి పాతిపెట్టకూడదు, ఐగుప్తులో మరి నన్ను పాతిపెట్టకూడదు. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, నా పితరుల యొద్దకు నేను వెళ్ళబోతున్నాను. కాబట్టి పొరపాటున మీరు ఐగుప్తులు నన్ను పాతిపెడతారేమో. మరి ఎఫ్రతా కుమారుల దగ్గర, మరి ఎఫ్రోను దగ్గర మరి నా పితరులు మరి మా కొరకు సమాధుల కొరకు భూమిని కొన్నారు. మరి మక్పేల గుహములు అది ఉంది. కాబట్టి నేను మరి నా పితరులు అక్కడ మరి పాతిపెట్టబడ్డారు, నన్ను కూడా అక్కడే పాతిపెట్టమని మరి యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూడవచ్చును. దేని పిల్లరా, ఈ దీవెనలన్నీ 12 గోత్రాలకు ఇచ్చి యాకోబు మరి చనిపోతాడు. దేని పిల్లరా, మరి చనిపోయినటువంటి యాకోబును గురించి ఇక్కడ మరి ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. దేని పిల్లర, యోసేపు మరి ఇక్కడ మరి యోసేపు తన కుమారులు, తన అన్నలు అందరూ కలిసి మరి ఇక్కడ యాకోబు చేత మరి ప్రవచనాత్మకమైన దీవెనలు పొందుకున్నట్లుగా మనం ఈ 49వ అధ్యాయంలో మనం చూడవచ్చును. ఇదేం పిల్లారా, ఇక 50వ వచనంలో మరి యాకోబును మరి అక్కడ సమాధి చేయడం, ఆ తర్వాత యోసేపు కూడా చనిపోవడం, తదితర విషయాలు రేపటి పాఠంలో మనం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలను మనం వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవునికి వందనాలయ్యా. యాకోబు 12 మంది మరి తన కుమారులను ప్రవచనాత్మకంగా దీవించి అంత్యకాలంలో ఏమి జరగనయ్యున్నదో ఒక్కొక్క గోత్రానికి, ఒక్కొక్క గోత్రికునికి ఆయన దీవెనలు ఇచ్చి మరి చివరిగా మరణించినట్లుగా నాయన మేము ధ్యానం చేశాం. అవును తండ్రి, ఎవరి గోత్రానికి ఎవరికి చెందవలసిన ఆశీర్వచనం వారికి చెందజేసి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కనాను భూములు వారు విస్తరించినట్లుగా, ఆ కనాను భూమిని స్వాస్థ్యముగా పొందుకున్నట్లుగా అయినా ఇదిగో తండ్రి యాకోబు తన కుమారులను దీవించాడు నాయన. ఈరోజు ఉన్నతమైన ఆ యొక్క మరి పరిశుద్ధమైన అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో నాయన నీ నిత్య రాజ్యం చేరటానికి మాకు స్వాస్థ్యముగా నాయన నీవు అనుగ్రహించబడ్డావు తండ్రి. అట్టి విషయాన్ని మేము మర్చిపోయి మాకు స్వాస్థ్యమైన పరలోక రాజ్యమును మాకు ఇవ్వడానికి మీరు ఎంతగా మీ రక్తాన్ని చెందించారో దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో తండ్రి ఇప్పుడైనాను మీ యందు భయభక్తులు కలిగి అయినా నిత్య రాజ్యమును సంపాదించుకున్నటకు కావలసిన భక్తిని, యథార్థతను సంపాదించుకునే వారిగా మమ్మల్ని మార్చమని యాకోబు తన 12 మంది పిల్లలను దీవించినట్లుగా మీరును మమ్మల్ని దీవించి మీ దీవెనకు అర్హత కలిగినటువంటి భక్తిని, విశ్వాసతను పెంపొందించుకోవడానికి మార్గంలో తెరవమని ఈ దినమే చేయపడానికి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.